హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అలసందల కాయలు పచ్చిమిర్చి టమాటా ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అలసందలు మనం చిన్నగా చించుకోవాలండి. నారలు లేకుండా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడంతా వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే కారం వేయట్లేదండి, పచ్చిమిర్చి వేస్తున్నాను ఎక్కువ. కలుపుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి, 1 స్పూన్. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అలసందలు వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా నేను చూపించినట్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి. అలసంద కాయల పచ్చిమిర్చి టమాటా ఫ్రై ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.